హాయ్ అందరికీ. ఈరోజు జిలేబీ పులుసు కాదు కాకరకాయ పులుసు చిన్న చిన్న చిట్కాలతో చేపల పులుసంత టేస్ట్‌గా ఎలా చేయాలో చూద్దాం. వీడియోలో నేను చూపించినట్లుగా చిన్న చిన్న చిట్కాలతో కాకరకాయ పులుసు చేయడం వల్ల అస్సలు కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కూరతో ఒక ముద్ద అన్నం ఎక్స్ట్రా తింటారు. అసలేంటో చాలామంది కాకరకాయ అంటే ఆమడ దూరం పరిగెత్తారు. బట్ అలాంటి అవసరం ఏం లేకుండా ఒక్కసారి ఈ స్టైల్‌లో కర్రీ చేసుకొని తినండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. చాలామంది డాక్టర్లు చెప్పినట్టు కాకరకాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఏ వెజిటబుల్స్‌లో ఉండవండి. అంత ఎక్కువగా ఉంటాయి. సో, రెగ్యులర్‌గా మీరు కాకరకాయని తినేలా చూసుకోండి. చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని ఇష్టంగా తినరు. కానీ కొన్ని కొన్ని చిట్కాలతో కాకరకాయని చేదు లేకుండా కర్రీస్ గానో, లేకపోతే ఫ్రై గానో, లేకపోతే జ్యూస్ రూపంలోనో తీసుకోవచ్చు. ఓకే అండి. మరైతే కాకరకాయ పులుసుని చేదు లేకుండా చేపల పులుసు అంత టేస్ట్‌గా ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫ్రెష్‌గా ఉండే కాకరకాయలు తీసుకోండి. అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. మీకు కావాల్సిన షేప్‌లో కాకరకాయని కట్ చేసుకోండి. నేనైతే రౌండ్ షేప్‌లో కట్ చేశాను. అలాగే టమోటో, ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక వడియం వేసుకోవాలి. వడియం అంటే చాలామందికి తెలియదు. తప్పకుండా నేను ఒక వీడియోలో చెప్తాను దాని గురించి. మా చిత్తూరు, తిరుపతి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు చాలా కర్రీస్ కోసం ఇది. వడియంకి బదులుగా కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు ఆయిల్‌లో వేసుకోండి తాలింపు కోసం. ఉద్దిపప్పు అనేది కూడా చిత్తూరు స్లాంగే. సో, మినప్పప్పుని ఉద్దిపప్పు అంటారు. వడియం వేగాక ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయల్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటోస్‌లో నుంచి హాఫ్ ఆఫ్ ది టమోటోస్ ఇప్పుడు వేయండి. అలాగే కాకరకాయ, వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి అన్నీ బాగా మిక్స్ చేయండి గరిటెతో. పులుసు కోసం ముందుగానే వాటర్‌లో చింతపండుని నానబెట్టుకోండి. అందులోనే మిగిలిన హాఫ్ ఆఫ్ ది టమోటాస్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో ఉన్న చింతపండు, టమోటో పిప్పి తీసి పక్కన పెట్టండి. తర్వాత ఈ పులుసులో తగినంత కారం, తగినంత ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పులుసుని బాగా వేగిన కాకరకాయలో పోయండి. పులుసు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టండి. పులుసు బాగా ఉడకాలి. పులుసు ఎంత ఉడికితే అంత టేస్ట్‌గా ఉంటుంది. ఆల్మోస్ట్ కాకరకాయ పులుసు బాగా ఉడికిందండి. సో, ఇంకా స్టవ్ మీద నుంచి దించే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే కాకరకాయ పులుసు చేపల పులుసులా ఉంటుందని చెప్పాను గదా! చిట్కా ఏంటంటే పులుసు దించుకునే ముందు చిన్న బెల్లం ముక్క, పావు స్పూన్ మెంతుల పొడి, పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ ఆవాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి పులుసుని. ఇంకా చేపల పులుసు టేస్ట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి. చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు లాంటి కాకరకాయ పులుసు రెడీ అండి. నిజంగా అస్సలు నచ్చని వాళ్ళు గూడా ఈ పద్ధతిలో కాకరకాయ పులుసు చేసుకొని తినండి. తప్పకుండా ఇష్టంగా తింటారు. చూసారు గదా! ఎంత సింపుల్‌గా ఉందో కాకరకాయ పులుసు చేయడం. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్‌లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ కర్రీలు మరిన్ని కావాలి అంటే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.